హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న అని ఏడ్చేస్తుంది. మా మాటలు విన్నావా అలేఖ్య? నీకే ముందు చెబుదామనుకున్నాం, కానీ వాడు దూరం నుంచి రావాలి కదా అని ఆగిపోయి తన గుండెలపై తలను వాల్చి నడుముకు చేతులను మెలేసి గట్టిగా పట్టుకుని అలేఖ్య తలను నిమురుతూ నెమ్మదిగా చెప్పారు. నాకు ఈ పెళ్ళొద్దు నాన్న అని చిన్నపిల్లల కన్నీరు కారుస్తుంది అలేఖ్య. అలేఖ్య అలా పట్టుకుని కన్నీరు కారుస్తుంటే పరశురాంకి కూడా దుఃఖం ఆగలేదు. అప్రయత్నంగానే తన కంటి నుండి కూడా కన్నీరు వస్తుంది. కానీ ఆడపిల్లంటే ఎప్పటికైనా ఆడపిల్లే కదా అని తన మనసుకు తానే నచ్చ చెప్పుకుని ఇలా అంటారు. చచ్చా, ఎందుకు ఏడుస్తున్నావురా? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, కానీ ఎవరైనా ఏడుస్తారా చెప్పు? అయినా ఈ పెళ్ళే వద్దంటున్నావా లేక అసలు పెళ్ళే వద్దంటున్నావా అని అలేఖ్య గడ్డాన్ని నెమ్మదిగా కాస్త పైకి లేపి అలేఖ్య ముఖం చూస్తూ ఆప్యాయంగా అడుగుతారు. ఇంత తొందరగా ఇష్టం లేదు నాన్న అని చెబుతుంది. అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని మమ్మల్ని విడిచి అత్తారింటికి వెళ్ళాలన్న విషయం నీకు తెలుసు కదా? సంతోషం. ఎక్కడ అసలు పెళ్ళే వద్దంటావేమో అని భయపడిపోయాను బంగారం అని అలేఖ్య కన్నీరు తుడిచి మంచంపై కూర్చోపెట్టి, ఎప్పటికైనా చేసుకోవడం తప్పనప్పుడు ఎప్పుడైతే ఏంటి తల్లి, ఈ సంబంధం చాలా మంచిదని అనుకుంటున్నాం. అలా అని పెళ్ళయ్యాక నాకు అసలు కష్టాలు ఉండవా నాన్న అంటే, ఉండవనే నమ్మకంతోనే ప్రతి తల్లి తండ్రి పిల్లలకు పెళ్లి చేస్తారు. మేం కూడా నా కూతురు పలానా ఇంట్లో సుఖపడుతుందన్న గట్టి నమ్మకంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాం అలేఖ్య. ఆ నమ్మకమే లేకపోతే ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకునే వారెవరు? నేను మాత్రం నీకు అందరిలా పెళ్ళయ్యాక నీకు అసలు కష్టాలు ఉండవని చెప్పను. ఎందుకంటే పెళ్ళంటేనే కొన్ని బాధ్యతలు తప్పక స్వీకరించడం. ఇంటి కోడలిగా కుటుంబ పరువు కోసం మన ఇష్టాలను మనసులోనే అణుచుకోవడం, మనస వాచ కర్మన ఒక మనిషికి కట్టుబడి ధర్మబద్ధంగా ఉండడం. అది భర్త అయినా భార్య అయినా. పెళ్లితో ఇద్దరు కొత్త మనుషులు అంటే పూర్తిగా భిన్నమైన రెండు మనస్తత్వాలు ఒక చోట ఉంటూ సంసార బాధ్యతలను నిర్వర్తించే మహాయజ్ఞమే వివాహం. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, కానీ మనుషులు సుఖాన్ని తీసుకున్నంత సులువుగా కష్టాన్ని స్వీకరించలేరు కదా. అటువంటప్పుడు ఆ వైవాహిక బంధం నరకప్రాయంలా ఉంటుందమ్మా. అలా కాకుండా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తలుచుకుని జీవితం నరకం చేసుకోకుండా ఒకరితో ఒకరు ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆ క్షణం బాధను మర్చిపోగలగాలి. అప్పుడే ఆ వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది అని అలేఖ్యకు తన మాటలతో పెళ్ళైన తర్వాత జీవితం కళ్ళకు కట్టినట్లు చూపించేస్తారు పరశురాం. అసలే పెళ్ళంటే భయపడుతున్న అలేఖ్య, నాన్న మీ మాటలు నాకు ఇంకా భయమేస్తుంది అని పరశురాం వైపు అయోమయంగా చూస్తుంది. చచా, నిన్ను భయపెట్టడానికి కాదమ్మా. కష్టం గురించి ముందే తెలిస్తే ఆ కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం కూడా తప్పనిసరిగా కలుగుతుంది కదా. అందుకే చెబుతున్నాను తప్ప నిన్ను భయపెట్టడానికి కాదు. నీకు ఈ విషయాలన్నీ ఎప్పుడైనా అవసరమవుతాయా అనే అనుమానంతో చెప్పానంతే అని బాధగా రోహిణి వైపు చూస్తారు. పరశురాం తీరు చూసిన రోహిణి, మీరుండండి, భయపడేదాన్ని ఇంకా భయపెడుతున్నారు. అసలే ఎల్లుండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలా అని అది బాధపడుతుంటే ఆ బాధకి తోడు భయాన్ని కూడా జత చేస్తున్నారు అని. అలేఖ్య, ఈ ఎల్లుండి నీ ఒక్కదాని పెళ్ళే అనుకుని భయపెడుతున్నావేమో. మీ అన్నయ్యది కూడా ఆ రోజే అనగానే అప్పటి వరకు తల వంచుకుని నిశ్శబ్దంగా ఉన్న అలేఖ్య ఒక్కసారిగా అమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది. అవునమ్మా, అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్ళిళ్ళు చేయవలసి వస్తుంది.
కానీ ఈ పెళ్ళిళ్ళు నా పిల్లల జీవితాల్లో ఒక కొత్త వెలుగుని తీసుకొస్తాయని మాత్రం తెలుస్తుంది. అంతేకాదు, నువ్వు ఎగిరి గంతేసే ఇంకో విషయం చెప్పనా? మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఇంకో అన్నా చెల్లెళ్ళతో జంట కట్టబోతున్నారు అనగానే అలేఖ్యలో కాస్త భయం పోయి ఆనందంతో రోహిణి చెప్పే మాటలను వింటూ ఉంది. ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? కోటీశ్వరుల సంబంధం కోరి కాళ్ళ వరకు వస్తే కాళ్ళదన్నుకోకూడదు కదా. పైగా పిల్లలు ఇద్దరిని మీకోసమే ఆ దేవుడు పుట్టించినట్లున్నారు. మంచి కుటుంబం, కాదనకలేకపోయాం. ఎల్లుండ తప్ప 3 నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఇంత హడావిడిగా చేయాల్సి వస్తుంది అని అన్నీ వివరంగా చెబుతుంది రోహిణి. అమ్మ నాన్న మాటలను అర్థం చేసుకున్న అలేఖ్య కూడా మీరెలా చెబితే అలా అమ్మా అని చిన్నగా తల ఊపుతుంది. అంతే, ఆ మాట వినగానే పట్టరాని సంతోషంగా అలేఖ్య నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పుడే వస్తాముండు తల్లి అని గబగబా ఫోన్ తీసుకుని బయటకు వచ్చేస్తారు పరశురాం. సమయం 2 గంటలు గడిచిపోయింది. సంతోష్ మాత్రం అలా బాధపడుతూ అలేఖ్యనే తలుచుకుంటూ రూమ్లోనే ఉండిపోయాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో హలో సంతోష్, తొందరగా కిందకురా, అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నాం అంటుంది. వస్తున్నా ఆంటీ అంటూ గద్గదమైన గొంతుతోనే సమాధానమిస్తాడు సంతోష్. కిందకు వెళ్ళడం కోసం స్నానం చేసి మళ్ళీ అద్దం ముందు నుంచుంటాడు. అప్రయత్నంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, అరే సంతోష్, నువ్వేనా ఇలా ఏడుస్తుంది? చచ్చా, నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ నీకు కావలసిన వస్తువుని వదులుకోవడం అలవాటు లేని నువ్వు ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అలేఖ్యను వదులుకుందామని ఎలా అనుకుంటున్నావు? నీకేమైనా పిచ్చా? ఎవరి కోసమో నీ ప్రేమను ఎందుకు వదులుకుంటావు? పోనీ వదులుకుంటావు. రేపు అలేఖ్య ఆదిత్య భార్యగా నీ కళ్ళ ముందు తిరుగుతుంటే అనుక్షణం నీ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనంత బాధగా ఉంటుంది. కాబట్టి నీ అలేఖ్యను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య సొంతం కానివ్వకు. అలేఖ్య నీది, ముమ్మాటికి నీదే. అలేఖ్య లేని నీ జీవితం వ్యర్థం అని తన హృదయంలో బాధనంతా అసూయ ద్వేషంలా మార్చేసుకుని కళ్ళ నిండుగా క్రూరత్వాన్ని నింపుకుని అద్దం వైపే చూస్తూ చొక్కా చేతులను పైకి మడుస్తూ, అంటే ఇప్పుడు నీ ప్రధాన కర్తవ్యం అలేఖ్య పరిణయాన్ని ఆపడమన్నమాట. అదెంత పని, ఆపేద్దాం అనుకుంటూ కిందకు బయలుదేరతాడు. అలా సంతోష్ మనసులోని బాధను సులభంగా తీసేసి పట్టరానంత అసూయను నింపుకుని కిందకు దిగాడు. కింద అందరూ హడావిడిగా ఉన్నారు. వచ్చి రావడమే ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఈ పెళ్లి విషయం చెప్పేస్తే మనమేమీ పెద్ద కష్టపడక్కర్లేకుండా నా చేతులకు మట్టి అంటకుండా వాడే పెళ్లిని ఆపేస్తాడనుకుంటూ ఎవరిని పట్టించుకోకుండా సరాసరి ఆదిత్య రూంలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు కూడా సంతోష్కి కలిసి రాలేదు. ఆదిత్యకు అన్నం తినిపిస్తూ శకుంతల అక్కడే కనిపించింది. మనసులో, అబ్బా, ఎప్పుడు చూడు ఆంటీ అన్నింటికీ అడ్డుగానే ఉంటారు. పర్లేదులే, ఏం చేస్తాం, వెళ్ళే వరకు ఎదురు చూద్దాం అనుకుంటూ ఆదిత్య దగ్గరకు వెళ్ళి నుంచుంటాడు. సారీ ఆదిత్య, నేను అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదురా అంటూ ఏమీ ఎరగనట్లు పక్కన కూర్చుంటాడు. సంతోష్ ముఖం చూసిన శకుంతల, ఏంటి సంతోష్, నీ కళ్ళంతా ఎర్రబడిపోయాయి, ముఖమంతా ఏడ్చినట్లు కందిపోయింది. ఆదిత్యకి ఇలా అయిందని పైన ఒక్కడివే ఏడుస్తూ కూర్చున్నావా ఇప్పటి వరకు అని ఒక్కసారిగా లేచి ఆప్యాయంగా సంతోష్ ముఖాన్ని తడుముతుంది. అవునాంటీ, వీడికి ఇలా అవ్వడానికి నేనే కదా కారణమని చాలా గిల్టీగా ఉందాంటీ అని చాలా సులభంగా అబద్ధం ఆడేస్తాడు సంతోష్. అయ్యో, ఎంత పిచ్చి పిల్లాడివి, నువ్వేమైనా కావాలని చేసావా? అది వీడి తలరాత.
ఇప్పుడు వీడున్న పరిస్థితుల్లో తాడు కూడా పాములా మారి వీడిపై పగబట్టేలా ఉంది. దానికి నువ్వేం చేస్తావు? లేకపోతే దేవుడి విభూది విషంలా మారి వీడి కళ్ళు కనిపించకపోవడమేంటో. సోమయాజులు గారు చెప్పినట్లు అంతా మాయలా ఉంది. ఇంతలో ఆదిత్య భోజనం కూడా అయిపోయింది. ఆదిత్యకు మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ, నేను కానీ అంకుల్ కానీ ఈ విషయంలో నిన్నేమైనా తప్పుబట్టామా చెప్పు. లేదు కదా. ఇంకా మేము ఎక్కువ బాధపడితే ఇదంతా నీ వల్లే అనుకుని నువ్వింకా ఎక్కడ ఎక్కువ బాధపడతావో అని ఈ విషయాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు కూడా. నువ్వేమో ఏడ్చి ఏడ్చి కళ్ళు ముఖం ఉబ్బిపోయేలా చేసుకున్నావు. చాలా గొప్ప పని చేసావులే. పద భోజనం తిందువు గాని అని సంతోష్ చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది శకుంతల. ఆంటీ, నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను అని శకుంతల చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శకుంతల సంతోష్ చేతిని విడవకుండా, మాట్లాడకింకా. నీకు ఆకలి లేదంటే నేను నమ్మాలి. నీ ఆకలి గురించి నాకు తెలీదా? వాడికి 4 రోజుల్లో నయమైపోతుందని అలేఖ్య ధీమాగా చెప్పింది. నువ్వు వాడి కోసం బెంగ పెట్టుకుని అన్నం మానాల్సిన పనేం లేదు అనుకుంటూ సంతోష్ని బయటకు లాక్కెళ్ళిపోతుంది. సంతోష్కి మాత్రం శకుంతల ఆదిత్యతో మాట్లాడనీయకుండా బయటకు తీసుకువచ్చేసినందుకు మనసులో శకుంతలపై చాలా కోపం వస్తుంది. కానీ బయట పడలేక విసుగ్గానే భోజనానికి కూర్చుంటాడు. భోజనానికి అందరూ ఎప్పటిలాగానే వంటకాలన్నీ మధ్యలో పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. అందరికీ ఆనందంగా వడ్డిస్తున్నారు దుర్గా శకుంతలలు. ఇంతలో పరంధామయ్యకు ఫోన్ వచ్చింది. మన ప్రసాదురా అంటూ ఫోన్ ఎత్తుతారు పరంధామయ్య. ప్రసాదు చెప్పు అంటారు. పరశురాం చాలా ఆనందంగా, మన అలీకి పెళ్ళికి వెంటనే ఒప్పేసుకుంది పరం. తనను అడగకుండానే మీకు మాటిచ్చాను, కానీ తను ఒప్పుకుంటుందో లేదో అని చిన్న సంశయం అయితే లేకపోలేదు. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందిరా నాకు. ఇక అరుణ్ కూడా బయలుదేరాడు. వాడు కూడా అలేఖ్యలా ఒప్పేసుకుంటే అన్నీ మనం అనుకున్నట్లే సక్రమంగా జరిగిపోతాయి అంటారు పరశురాం. పోన్లేరా, చాలా సంతోషమైన విషయం చెప్పావు. ఇక్కడ ఆర్తి కూడా అరుణ్ని చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఫోటో చూసిన వెంటనే అనేసింది. ఇక అరుణ్ ఒప్పుకుంటే మన ప్లాన్ తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. నేను అక్క ఇప్పుడే పెళ్ళికి కావలసినవన్నీ తీసుకొచ్చేశాం అంటారు పరంధామయ్య. సరేరా, నేను కూడా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చాలా హుషారుగా చెబుతారు పరశురాం. అరే, మనలో మనమేగా, పెద్ద హడావిడేం చెయ్యకు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిపోయినట్లుండాలి తప్ప ముందే ఏర్పాటు చేసినట్లు తెలియకూడదు. మళ్ళీ ఆదిత్యకు అనుమానం రాకపోదు అని భయపెట్టినట్లు మాట్లాడతారు పరంధామయ్య. ఏమోరా, అదే నాకు భయమేస్తుంది. ఆదిత్య అలేఖ్య మోసం చేసి తన జీవితంలోకి ప్రవేశించిందని అనుకోడు కదా. పెళ్లి విషయం తనకు కూడా చెప్పేస్తే మంచిదేమో అనిపిస్తుంది అంటారు పరశురాం. చాలే, ఆ పని చేస్తే ఇక ఈ పెళ్ళిళ్ళు జరిగినట్లే. పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. మనం ఇదంతా చేసేది ఆదిత్య మంచి జరగాలనే కదా అని సర్ది చెబుతారు. సరేరా, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తారు పరశురాం. పరశురాం ఫోన్ చేసినప్పటి నుంచి అందరి శ్రద్ధ పరంధామయ్య మాటల మీదే పెట్టారు. ఆఖరికి సంతోష్ కూడా. ఫోన్ పెట్టేసిన వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్, ఏమంటున్నాడు ప్రసాదు? అలేఖ్య పెళ్ళికి ఒప్పుకుందంట అడుగుతారు కుతూహలంగా. వెంటనే ఒప్పుకుందంటరా. అయినా ఉదయం ఆదిత్యని చూడడానికి వచ్చింది కదా. ఆదిత్య నచ్చకుండా ఉంటాడా? వద్దనడానికి కారణం ఏముంటుందిరా అంటారు ధీమాగా ముద్ద నోట్లో పెట్టుకుంటూ. అవునన్నయ్య, బాగా చెప్పారు. నా ఆదిత్య రాకుమారుడు. వాడు నచ్చని అమ్మాయి ఉందంటే నేను నమ్మను అని చిన్నగా నవ్వుతూ చెబుతుంది శకుంతల. కానీ సంతోష్కు మాత్రం అలేఖ్య ఆదిత్యను ఇష్టపడుతుందన్న మాట విన్న వెంటనే తనలో అసూయ, కోపం, బాధ తారాస్థాయికి చేరిపోతాయి. తలంతా ఒక్కసారిగా బరువెక్కిపోతుంది. అలేఖ్య మీద ప్రేమ కాస్త అంతకంతకు ఆదిత్య మీద పగలా మారిపోతుంది. ఆదిత్య మాట వింటుంటేనే చాలా చికాకుగా అనిపిస్తుంది. మొదటిసారి ముద్ద మింగుపడటం లేదు.
కానీ తినక తప్పట్లేదు. ఎలాగైతే భోజనం చేసి ఇక ఆదిత్య దగ్గరకు వెళ్ళకుండా ఎవరికీ చెప్పకుండా పైకెళ్ళిపోతాడు. వెళ్ళడమే తన కోపాన్ని, బాధను తలుపులపై చూపిస్తూ గట్టిగా నెట్టి మంచంపై వాలతాడు. తన మనసు నిండా 1000 ఆలోచనలతో సతమతమవుతూ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఈ పెళ్ళి ఆపేస్తే అలేఖ్యను నాకు ఇచ్చి చేస్తారా? కోటీశ్వరుడి కొడుక్కి చేద్దామనుకున్న కూతురిని వాడొద్దన్నంత మాత్రాన వంట మనిషి కొడుక్కి ఇస్తారా? అస్సలు ఇవ్వరు. అటువంటప్పుడు ఈ పెళ్ళి ఆపి ప్రయోజనమేముంది? పైగా నా అలేఖ్య మనసులో ఆదిత్య ఉండగా నన్ను పెళ్లి చేసుకుంటుందా? ఆదిత్యను చూసిన అలేఖ్య ఆదిత్యను ఇష్టపడుతుంది. అలేఖ్యను చూడకుండానే ఆదిత్య అలేఖ్య గురించి ఆలోచిస్తున్నాడు. అటువంటి ఈ పెళ్ళి ఆపాలని నా నిర్ణయం వల్ల నా అలేఖ్య నాకు దక్కుతుందంటే అది అసంభవం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నా బుర్ర పగిలిపోతుంది అనుకుంటూ తన 2 చేతులతో తన జుట్టును గట్టిగా పీక్కుంటాడు. ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టే నాకు అలేఖ్య దక్కుతుందో లేదో ఆధారపడి ఉంటుంది అనుకుని బాగా బుర్ర పగిలేలా ఆలోచిస్తాడు. కాసేపటికి సంతోష్కి ఒక ఆలోచన వచ్చింది. సడన్గా మంచం పైనుంచి లెగిసి మళ్ళీ అద్దం ముందు నుంచుంటాడు. అద్దంలో తన ముఖం వైపే తదేకంగా చూస్తూ, ఈ పెళ్ళి జరగాలి, ఎలాగైనా ఈ పెళ్ళి జరగాలి, కానీ ఆదిత్య అలేఖ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆదిత్యకు శిక్ష పడే వరకు తన భార్య ఎలా ఉంటుందో కూడా ఆదిత్యకు తెలియకూడదు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.